39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాల రజతోత్సవ సంబరాలకి ఏర్పాట్లు అయితే ముమ్మాటి పూర్తయిపోయాయి. సో దానికి సంబంధించిన వివరాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్సీ దక్కలపల్లి రవీందర్ రావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ఎట్లా జరుగుతున్నాయి సంబరాలు? మరి అయితే 20 సంవత్సరాల సంబంధించిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో అయిపోయాయి. సో ఎట్లా ఉండబోతుంది మరి ఏర్పాట్లకు సంబంధించి? ఈ రోజు జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఏర్పాట్లను కూడా పూర్తయినాయి. మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ, పార్కింగ్ స్థలాలు కానీ, అన్ని చోట్ల లైటింగ్ కానీ, కుర్చీలు వేయడం కానీ అన్ని కూడా పూర్తయినాయి. ప్రజలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో మరి జెండా ఆవిష్కరణ చేసుకొని వాహనాలు ఎక్కి రోడ్ల మీదకి వచ్చారని తెలుస్తున్నది. దాదాపుగా 3-4 గంటల వరకు ఈ సభా ప్రాంగణం అంతా కూడా కిక్కిరిస్తారని మేము ఆశిస్తున్నాం. సో ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారు బయటకు వస్తారు, ఏమేమి మాట్లాడుతుంటారు కూడా రాష్ట్ర రాజకీయాలు అంతా ఎదురు చూస్తూ ఉన్నాయి. సో మరి ఎట్లాంటి అంశాల మీద మాట్లాడబోతున్నారు, ఎట్లా ఉండబోతుంది అంటారు మరి సభ? మీరే చూస్తారు కదా కేసీఆర్ గారు ఏం ప్రసంగించబోతున్నారు అనేది. ప్రజలు చాలా ఉత్సాహంతో ఉన్నారు. వారి మాటలు వినాలి, సభకు రావాలి, అందరం కలుసుకోవాలి, బీఆర్ఎస్ కుటుంబం అంతా అని ఎదురు చూస్తున్నారు. కనుక కేసీఆర్ గారు ఏం మాట్లాడతారని మేము అనడం సబబు కాదు. కేసీఆర్ గారు మాటలే స్వయంగా విందామని ప్రజలు, కార్యకర్తలు వస్తున్నారు. చూద్దాం సాయంత్రం ఏం మాట్లాడారు. సో మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ ఏమంటా ఉన్నారంటే దేనికి అంటే ఏం చేశారు తెలంగాణ రాష్ట్రానికి అంటూ సంబరాలు చేస్తా ఉన్నారా 20 సంవత్సరాలు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏం సాధించింది బీఆర్ఎస్ పార్టీ అంటే ఏం చెప్తారు? మా పార్టీ పుట్టుకే తెలంగాణ రాష్ట్రం సాధించాం. తెలంగాణలో దరిద్రమైంది కరెంటు, సాగునీరు, తాగునీరు. అవి పరిష్కరించుకున్నాం. ఏ రకమైన అభివృద్ధి జరిగిందనేది, ఎన్ని రిజర్వాయర్లు, ఎన్ని బ్యారేజీలు, ఎన్ని చెక్ డ్యాములు, ఎన్ని చెరువుల నిర్మాణం, మిషన్ భగీరథ, ఇంటింటికి నల్ల, 24 గంటల నాణ్యమైన కరెంటు, ఎన్ని ఉన్నాయండి. 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి పండింది ఒక సంవత్సరానికి. ఏ రాష్ట్రమైనా ఉందా? హర్యానా, పంజాబ్ అగ్రగామిలో ఉండేది. ఇలా తెలంగాణ అగ్రగామి ఎట్లయిందండి? మనం ఊహించామా? ఏమి మా విజయాలు కావా? హైదరాబాద్తో కూడిన తెలంగాణ సాధించడం మా విజయం కదా, మా పోరాటం కదా, మా కేసీఆర్ గారు కదా. స్థూల జాతీయోత్పత్తి, తలసరి ఆదాయం ఇలా దేశంలో అగ్రభాగాన్ని ఉన్న రాష్ట్రం ఏదండి? తెలంగాణ కదా. 65,000 కోట్ల రూపాయలు 2014లో ఏది తెలంగాణ బడ్జెట్. ఇవాళ 3 లక్షల కోట్లు అయిద్దానండి. అన్ని సంవత్సరాల గాంధీ 10 సంవత్సరాల 3 లక్షల కోట్ల పోయినాం. 60 ఇది విజయం కదా. ఎన్నో విజయాలు ఉన్నాయి. ఈ రోజు ఆ సభలో మాట్లాడుతాం. కానంటే ఎన్ని సభలు పెట్టినా, ఎన్ని ప్రోగ్రాంలు చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో వచ్చేది లేదు, సచ్చేది లేదంటూ కేసీఆర్ ఆనవాళ్ళనే తుడి చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతారు. వాడెవడో పనికి మాలినోడు మాట్లాడిన మాటలు, ఆ పనికి మాలిన మాటలకు మేము జవాబు చెప్పాలా? జనం తల్లి తరపు కొడతాం. ఎండాకాలం మొమ్మనం మంచినీళ్ళు ఇవ్వమనండి, కరెంట్ ఇవ్వమనండి. ఓసారి గవర్నమెంట్ హాస్టల్ పోయి చూడండి, ప్రభుత్వ హాస్పిటల్ పోయి చూడండి ఎట్లుందని. ఆ గవర్నమెంట్ స్కూల్లో పోయి చూడండి. బుద్ధి లేదు వేదోలకు మాట్లాడలేదు.